మంథా తుఫాను నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాను నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. పాత భవనాల్లో నివసించే వారిని కూడా అక్కడి నుంచి వెళ్లాలని చెప్పామంటున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. మంతా తుఫాన్ ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే విద్యా సంస్థల సెలవులు ప్రకటించారు. ఇక ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. మనతో పాటు కలెక్టర్ గారు ఇప్పుడు ఉన్నారు. సార్ లక్ష్మీ షా గారు చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది మంతా తుఫాన్ ప్రభావం వల్ల మన ఎన్టీఆర్ జిల్లాకి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మనకు మంతా తుఫాను విజయవాడ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాకి ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు ఇంపాక్ట్ ఉందని మనకు వెదర్ టీము అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం వాళ్ళు అలర్ట్ చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి ఈ ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక బృందాలు పెట్టడం జరిగింది. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. అన్ని వల్నరబుల్ పాయింట్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకుని అక్కడంతా కావాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఇక్కడ పోలీసు, అటు రెవెన్యూ, ఇటు అగ్రికల్చర్, మెడికల్ హెల్త్, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు, అలాగే R&B డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకొని ఎక్కడ ఏమి ఇబ్బంది వచ్చినా కూడా ఒక కలెక్టివ్గా టీం వెళ్తుంది. అక్కడ రెక్టిఫై చేసి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా చూసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభావం భారీగా ఉండబోతుంది అంటున్నారు. ఈసారి భారీ వర్షాలు కావచ్చు, హోర్డింగ్స్ ఈదురుగాళ్ళు ఎక్కువ నేపథ్యంలో మనం ఎటువంటి ప్రకారం తీసుకున్నాం, మన వైపు నుంచి ప్రజలకు ఏం చెప్పాలి? ఇప్పుడు వర్షం వస్తున్నప్పుడు లేదా ఎదురుగాలు వస్తున్నప్పుడు నార్మల్ హోర్డింగ్స్ ఏదైతే ఈ అడ్వర్టైజ్ అవన్నీ పెట్టుంటారో బోర్డ్స్ అవి, లేదా ఈ పెద్ద పెద్ద చెట్లు లేదా ఓల్డ్ బిల్డింగ్స్ ఇవి దీని దగ్గర పబ్లిక్ ఉండకూడదు. అలాగే ఇవి కూడా లేకుండా మనం ఏం చేసామంటే దాదాపు ఇప్పటికే 175 హోర్డింగ్స్ తీసేసాం జిల్లాలో. అలాగే ఒక 30 ఓల్డ్ బిల్డింగ్ ఐడెంటిఫై చేసి అక్కడ ఎవరు ఉండకుండా చూసుకుంటున్నాము. సో అట్లాగే ఏదైతే మన ఇవి కొండచెరువుల ఏరియాలు ఉన్నాయో అవి కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకెళ్ళి ఆల్రెడీ రిహాబిలిటేషన్ సెంటర్ కూడా పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ వర్షము ఎదురుగాలు వస్తున్నప్పుడు ఈ పెద్ద చెట్లు దగ్గర ఉండడం అటువంటివి చేయకుండా, అలాగే వర్షం వస్తున్నప్పుడు ట్రావెల్ చేయకుండా మేము తిరగడము లేదా బైక్లో వెళ్ళడం చేయకుండా సేఫ్గా ఉండండి. మీకు ఏదైనా ఇబ్బంది ఎక్కడైనా ఏమైనా అనిపిస్తే దయచేసి ఫోన్ చేయండి కమాండ్ కంట్రోల్ రూమ్కి. ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పటికే విద్యా సంస్థలు మొత్తం జిల్లా అంతా సెలవు ప్రకటించారు. రైతులు కూడా కొంత నష్టపోయే ప్రమాదం ఉంది. మీ వైపు నుంచి ఎటువంటి సజెషన్ చేయబోతున్నారు? ఒకటి విద్యా సంస్థకు ఆల్రెడీ పిల్లల సేఫ్టీ గురించి సెలవు ప్రకటించాం 3 days. ఇంకా రైతులకు వస్తే ఇప్పుడు వరి మళ్ళీ పత్తి ఎక్కువ ఉంది నా జిల్లాలో. సో అది ప్రస్తుతానికి హార్వెస్టింగ్ కొంచెం పోస్ట్పోన్ చేసుకోవడం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే అక్కడ ఆల్రెడీ హార్వెస్ట్ చేసేసారో సో దాని వరకు ప్రాపర్గా మీరు ఎండు పెట్టి దాచిపెట్టిన తర్వాత ప్రొక్యూర్మెంట్కి ఇవ్వచ్చు. కానీ ఈ టైంలో హార్వెస్టింగ్ కనుక అనుకుంటే అది వచ్చేసి కొంచెం 3 days పోస్ట్పోన్ చేసుకోవడం రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్డ్ లెవెల్లో ఉన్న అగ్రికల్చర్ టీంతో సంప్రదించండి. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ మార్గదర్శకాల ప్రకారంగా మీరు రైతులు కూడా రెస్పాన్స్ చేయాలని కోరుతున్నారు. మనం 20 లక్షల మంది వచ్చినా కూడా దసరా ఉత్సవాలు ఘనంగా మీ ఆధ్వర్యంలో నిర్వహించారు, ఇబ్బంది లేకుండా. ఇప్పుడు అటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని కమాండ్ కంట్రోల్ ద్వారా ఎట్లా పర్యవేక్షించబోతున్నారు, ఈ మొత్తం ఎలా మానిటరింగ్? సో రియల్ టైమ్ గవర్నెన్స్ అలాగే రియల్ టైమ్ సూపర్విజన్ ఇస్ ద కీ. అదే ప్రకారంగా ఇప్పుడు మన జిల్లాలో దాదాపుగా ఉన్న అన్ని డ్రోన్స్ కూడా మండల వారీగా కూడా పెట్టాము. ఇప్పుడే సిపి సార్తో మాట్లాడుకున్నాము. సార్ కూడా ఇప్పుడు ఆ డ్రోన్స్ అన్ని మండల వారీగా పెట్టేసుకొని అవసరమైతే డ్రోన్ సర్వేలెన్స్ కూడా చేసుకొని మనం మానిటర్ చేసుకొని పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఎంత అయితే అంత తగ్గించాలి, అలాగే ఎఫిషియన్సీ పెంచాలి. సో ఇదే పైనుంచి కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చెప్తున్నారు, అలాగే సీఎం అధికారులు అట్లాగే SDRF టీం అందరూ ఇదే చెప్తున్నారు. కాబట్టి అదే ప్రకారంగా జిల్లాలో కూడా మనం తయారై ఉన్నాము. అందరూ ఆఫీసర్స్ దాని మీదే ఉన్నారు. కాబట్టి పబ్లిక్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీరు భయపడాల్సిన అక్కర్లేదు. మీకు ఏమైనా ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉండి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నేరుగా కలెక్టర్ కమాండ్ కంట్రోల్ మీకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా మంతా తుఫాను ప్రభావం భారీగా ఉంటుందని అన్ని విధాలు కూడా తాము చర్యలు తీసుకున్నట్టు కూడా కలెక్టర్ లక్ష్మీ షా చెప్తా ఉన్నారు. ఇక ఈ 3 రోజుల వరకు ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే దాదాపు 175 హోర్డింగ్లు కూడా పూర్తిగా తొలగించడం, పాత భవనాలను కూడా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించాలని కూడా చెప్తా ఉన్నారు. ఈ 3 రోజుల ప్రజలను కూడా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు స్వీయ నియంత్రణ పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.